లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల ఏజెన్సీ ప్రాంతంలో ప్రస్తుతం ఓ ప్రత్యేక నిర్మాణం హల్చల్ చేస్తున్నది. చెట్టుపై ఏర్పాటు చేసిన నివాసం లాంటి నిర్మాణం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఆ నిర్మాణం ఎక్కడుంది, దాని విశేషాలు తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్టోరీ చూడాల్సిందే. పదండి మరి ఆ వింత నిర్మాణం మనము చూసేద్దాం. ఆ గడ్డి గుడిసెలాంటి నిర్మాణం చూసి ఇదేదో ఆది మానవుల కాలంలో నిర్మించిన నిర్మాణం అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. ఇది యోగా, ప్రశాంతత, ఆధ్యాత్మికత కేంద్రం కోసం మహర్షి శ్రీ మొహుద్దీన్ బాద్షా పేరుతో ఏర్పాటు చేసిన ఒక నిర్మాణం. ప్రస్తుతం చెట్టుపై ఉన్న ఈ నిర్మాణం ప్రజలని విశేషంగా ఆకర్షిస్తున్నది. బుట్టాయిగూడెం మండల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న కన్నాపురం పంచాయతీ చీమలవారిగూడెం గ్రామంలో ఈ చెట్టుపై నిర్మాణం ఉన్నది. దీని పక్కనే జమ్ము గడ్డితో నిర్మించిన ఒక పర్ణశాల ఆశ్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ నిర్మాణాన్ని పిఠాపురానికి చెందిన ఉమర్ అలీషా పేరుతో ఒక ట్రస్ట్ వారు ఏర్పాటు చేశారు. చెట్టుపై నిర్మించిన ఈ నివాసం ఒక ఆధ్యాత్మిక కేంద్రమని దాని పరిపాలన చూసేవారు వెల్లడించారు. ఈ పర్ణశాలలో 5 తరాలకు చెందిన వారి చిత్రపటాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉమర్ అలీషా శిష్యులు దీనిని పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రశాంతత కోసం ఇక్కడికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చి ధ్యానం చేస్తూ ఉంటారు. మర్రి చెట్టుపై చతురస్రాకారంలో నిర్మాణం ఉండి పైన చెక్క కర్రలను ఉపయోగించి పైకప్పును సైతం ఏర్పాటు చేశారు. కింద నుంచి చెట్టు పైనున్న పీఠంలోకి వెళ్లేందుకు మెట్లను నిర్మించారు. పీఠం లోపల మహర్షి శ్రీ మొహుద్దీన్ బాద్షా ఫోటోను ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు అక్కడికి పూజలు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా గత కొన్నేళ్లుగా మతాలకు అతీతంగా ఆ ప్రాంతం వాసులంతా పీఠానికి వెళ్లడం పొరపాటుగా మారింది. ఇక్కడికి వెళ్లి ధ్యానం చేసే ఏకాగ్రత, మనిషికి ప్రశాంతత లభిస్తుందంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ నిర్మాణం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. For more videos like this, subscribe Big TV channel.